ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ 19 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 44వ కీర్తన 6వ వచనం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. వ్యాఖ్యానాంశం: గొప్ప శక్తిగల నామం యేసునామం. వ్యాఖ్యానాంశం: గొప్ప శక్తిగల నామం యేసునామం. వ్యాఖ్యానం: ఇశ్రాయేలు అవిభక్త సామ్రాజ్యానికి మొదటి రాజు సౌలు. ఆ సౌలు రాజు నిలబడ్డప్పుడు ఆ దేశంలో ఉన్న చాలామంది అతని భుజం వరకు వచ్చేవారు. అతను ఎంతో ఎత్తు ఉన్నప్పటికీ గొల్యాతును ఎదుర్కోవటానికి ధైర్యం చేయలేకపోయాడు. సౌలుతో పాటు దావీదు యొక్క సహోదరులు కూడా గొల్యాతును ఎదుర్కోలేకపోయారు. ఆ సమయంలో గొల్యాతు ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు యవనస్తుడైన దావీదు వాటిని విన్నాడు. గొల్యాతుకు భయపడి ఎవరూ ధైర్యం చేయలేదు. ఆ సమయంలో దావీదు ముందుకు వచ్చి, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగిస్తానని చెప్పేసి శపథం పూనాడు. కేవలం 5 నున్నని రాళ్లను తీసుకొని ఒడిసెల చేత పట్టుకొని ఫిలిష్తీయుని ముందుకు వెళుతున్నాడు. ఆ ఫిలిష్తీయుడు గొల్యాతు కర్ర తీసుకొని, నీవు నా మీదకు వస్తున్నావే, నేను కుక్కనా అని అపహసించినప్పుడు దావీదు, నీవు కత్తెయు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతికి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను అని. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడు అని ఈ దండువారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే అని ఆ ఒడిసెలతో నుదుటి మీద ఆ రాయితో కొట్టి చంపాడు. శక్తి కలిగిన యేసు నామం పేరట అడుగు ముందు వేసినప్పుడు మనం తప్పక విజయాన్ని చవిచూస్తాం. ఎంతటి శత్రువునైనా ఓడించగలం. యేసు నామంలోనే రక్షణ ఉంది అని అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం చెప్తోంది. యేసు నామంలోనే ప్రార్థనకు జవాబు అని యోహాను సువార్త 14:14 చెప్తుంటే, యేసు నామంలోనే దయ్యాలు పారిపోతాయని మార్కు 16:17 చెప్తుంది. యేసు నామంలోనే వేటిని బంధించినా బంధించబడతాయని మత్తయి సువార్త 18:18 బోధిస్తుంటే, యేసు నామంలోనే సమస్తం చేయగలమని కొలసై పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం మనల్ని ఆదరిస్తోంది. శుభములతో వందనాలు.